సబితా ఇంద్రారెడ్డిపై చేసిన ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అక్కలను నమ్ముకుంటే మునుగుతారు, బతుకు బస్టాండ్ అవుతుందని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, నిరుద్యోగులు, ఆటో యూనియన్ కార్మికులు ఆందోళన చేస్తుంటే వారి దృష్టి మరల్చడానికి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇక ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి బేరసారాలు ఆడుతున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని విమర్శించారు నిరంజన్ రెడ్డి. నడుచుకునేటువంటి వాళ్ళు అటువంటి గౌరవనీయురాలైనటువంటి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని, మరో గౌరవనీయురాలైనటువంటి సోదరి శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారిని నిండు శాసనసభలో ఇద్దరు మహిళా శాసనసభ్యుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు ఆక్షేపణీయము, గర్హనీయమే కాదు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వారు మాట్లాడడం జరిగింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వెలువ చూసైనా సరే కనువిప్పు కలగాలి. సభ్యతా సంస్కారాలతో నడుచుకునేటువంటి వాళ్ళు అటువంటి గౌరవనీయురాలైనటువంటి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని, మరో గౌరవనీయురాలైనటువంటి సోదరి శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారిని నిండు శాసనసభలో ఇద్దరు మహిళా శాసనసభ్యుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు ఆక్షేపణీయము, గర్హనీయమే కాదు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వారు మాట్లాడడం జరిగింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వెలువ చూసైనా సరే